నమస్తే గురువుగారు, పాదాభివందనాలు. మాది చిత్రదుర్గ డిస్టిక్, చెలికేర. నా పేరు అరుణ. నాకు సంయమాలో పద్మలత గారు జాయిన్ చేశారు. వాళ్ళకు కూడా నమస్కారాలు. మీ ఏజ్ ఎంతమ్మా? 53 గురువుగారు. గురువుగారు, నాకు వచ్చేసేసి బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, కాళ్ళ నొప్పులు చాలా ఎక్కువగా ఉన్నినవి. చాలా దగ్గర డాక్టర్ల దగ్గర కూడా చూయించుకున్నాను. చూపించుకోలేదనేది ఏం లేదు. టాబ్లెట్లు ఇచ్చినప్పుడు మాకు బెంగుళూరులో నా తమ్ముడున్నారు. ఎక్కువ నువ్వు టాబ్లెట్లు తీసుకుంటావు, తీసుకోవద్దు అట్లాగా. ఎందుకు ఇది ప్రాబ్లం చేసుకుంటావు? అన్ని పెయిన్ కిల్లర్ ఇస్తారు, ఏ డాక్టర్ దగ్గరికన్నా పోయినా కూడాను. ఇంకొకటి బాగా నిద్ర వచ్చేకిస్తారు. ఆ నిద్ర మాత్రలు వేసుకుంటావు, పెయిన్ కిల్లర్ వేసుకుంటావు, చాలా ఇబ్బంది పడతావు, ఎందుకు వేసుకుంటావు అనేవాళ్ళు. అది అట్లాగా ఒక 8 ఏళ్ళ నుంచి ఇదే సఫర్ అవుతున్నాను. కానీ మళ్ళాను మంతెన సత్యనారాయణ క్యాంప్‌కి వెళ్ళాను. అక్కడ కూడా వాళ్ళు వచ్చేసేసి ఇక్కడ మొలకలని, ఇట్లని, అట్లని ఏదో చెప్తా ఉంటారు. ఉప్పు తినకూడదు, అక్కడైతే స్వీట్ తినకూడదు, ఇది తినకూడదు అన్నీ చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ సంయమాలో మాకు అవన్నీ మీరు ఏమి చెప్పకుండా బాగా జ్యూసులు తాక్కుంటూ, ఇది తాక్కుంటూ, బాగా ఎంజాయ్ చేసుకుంటూ, అది కూడా ఇంట్లో కూర్చొని పిల్లలతోన, భర్తతోన అందరితో కలిసి ఉంటూ, అక్కడ పోతే ఒంటరిగా పోవాలి. అక్కడ వాళ్ళు మంతెన సత్యనారాయణ క్యాంప్‌లో ఎవరిని అలో చేయరు, పోయిన వాళ్ళు తప్ప. అట్లా లేకోకోకుండా బాగా అందరితో బాగా ఎంజాయ్ చేసుకుంటూ ఇంట్లో ఉండి మాకు ఈ ప్రోగ్రామ్ మీరు బాగా చేస్తున్నారు. మాకు చాలా సంతోషమైంది. నొప్పులన్నీ తగ్గాయి. ఇక్కడ కూడా మళ్ళా డాక్టర్ చూయించుకుంటే, "నువ్వు 2 నెలలు బెడ్ రెస్ట్ తీసుకోవాలమ్మా. అసలు ఇట్లా ఇసుక మూట కట్టుకోవాలి" అని చెప్పారు. కానీ నాకు ఎందుకో ఇష్టం కాలేదు. అన్ని రోజులు బెడ్ మీద ఇట్లా పేషెంట్‌లా పండుకోవాలా అంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది నాకు. అందుకోసమే మా ఆయన కూడా "అన్ని రోజులు నువ్వు ఎక్కడుంటావు బెడ్ మీద పండుకొని" అన్నారు. అందుకోసము నేనేం అది ట్రీట్మెంట్ తీసుకోలేదు. అంత లోపల నాకు పద్మలత గారు సంయమ గురించి చెప్పారు. దీంట్లో జాయిన్ అయినాను. ఫస్ట్ తిండ్లంటే చాలా చాలా ఇష్టము. ఎప్పుడు నోటికి చేతికి పెట్టుకునే ఉంటాను ఇంట్లోన. టీవీ పెట్టుకునేది, పనైపోతూనే తింటూ ఉండేది. నాకది తెగిన చాలా చెడ్డ అలవాటు అది తెగినను. నేను మా ఆయన కూడా జాయిన్ అయ్యే రోజు, "నువ్వు ఎలా చేస్తావు? అసలు ఇన్ని రోజులు తినుకోకోకుండా 24 అవర్స్ తింటూనే ఉంటావు. నువ్వు చేయగలుగుతావా? ఊరికే జాయిన్ అయ్యి ఎందుకు ఇదవుతావు? అసలైతే గిన మళ్ళా నువ్వు జాయిన్ అయినంక మళ్ళా వద్దనుకునేది అదంతా చెయ్యొద్దు. అలాగా బాగుండలేదు" చూసే వాళ్ళకి గూడా అన్నారు. కానీ ఏమో పట్టుదలతో జాయిన్ అయినాను. సంయమ పూర్తి చేశాను. నాకు 3 బెనిఫిట్లు దొరికినాయి దీంట్లోనైతే గిన. ప్రతి ఒక్కరికి కూడా ఆడవాళ్ళకు సొమ్ములిచ్చినా కూడా అంత సంతోషపడరు. "నువ్వు బాగా సన్నగయినావు" అంటే చాలా ఆనందపడతారు గురూజీ దాంట్లో మాత్రము. అలాగా నేను 3 కేజీలు వెయిట్ లాస్ అయ్యాను దీంట్లోన. బాగా ఇది బాగా ఇంచు కూడా బాగా 2 ఇంచెస్ వరకు బాగా తగ్గింది. చాలా బాగున్నాను. ఆరోగ్యంగా ఉన్నాను. ఇది కూడా సెకండ్ లెవెల్ చేయాలా అనుకుంటున్నాను. నన్ను చూసి మా అమ్మాయి కూడా జాయిన్ అయింది. మా అమ్మాయి 1 కేజీ బరువెక్కింది. ఈసారి మా బాబు కూడా చూస్తాను. ఈసారి పెట్టినప్పుడు ఇంకొకసారి నేను జాయిన్ అయ్యి చూస్తాను అన్నారు. నా నుంచి మా బాబు మారారు. మా పాప కూడా బాగా మారింది. మా పాప కూడా బాగా వాటర్ తాగుతూ ఉంది. మా పాప అయితే రోజుకి 1 గ్లాసే వాటర్ తాగేది. అసలు వాటర్ అంటే ముట్టేదే కాదస్సలు. అందులో పొద్దున్న మాకు 8:00కే మా ఇంట్లో టిఫిన్ కావాలి. మా ఇంట్లో 8:00 కల్లా అందరూ తినేసేయాలి అంటారు. అట్లాంటిది మా అమ్మాయి కూడా తినుకోకోకుండా వాటర్‌లోన అసలు లిక్విడ్ డైట్‌లోన ఉందంటే చాలా చాలా సంతోషమైతాంది నాకు. నేను చేసిన దానికంటే నా కూతురు చేస్తా ఉంది అని చెప్పేసేసి నాకింగా చాలా సంతోషమైతాంది. గురువు గారికి మళ్ళా పాదాభివందనాలు. అసలు మాకు ఇంతటి అనుకూలం కలిగించి ఎక్కడికి వెళ్ళిపోకోకుండా ఇంట్లోనే ఉండి చేసుకునే అంత
ఇది కలిగినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది గురువుగారు. సెకండ్ లెవెల్‌కి జాయిన్ అయితాను. మాకు చాలా చాలా బావుంది. ఆరోగ్యము బావుంది. మాకు లిక్విడ్ తీసుకున్నందుకు కూడా మాకు ఏది కానీ ఇట్లా శక్తి లోపిస్తుంది, ఇది కానీ, ఏమి కానీ అట్లేమీ అనిపించలేదు. చానా బావుంది గురువుగారు.